అధికార కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా అటు హైడ్రా ఇటు మూసి బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి అయితే క్యూ కడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అధికారులు తమ ఇళ్లకు వచ్చి మార్కింగ్లు వేసుకోవడము, ఇల్లు కూలగొడతామని చెప్పడం, ఇట్లాంటివన్నీ తమకు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి కూడా చాలామంది బాధితులు అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ భవన్ ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లు కలిసి తమ గోడిని అయితే వెళ్ళబోసుకుంటున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. తెలంగాణ భవన్లో ఒకసారి మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ చాలామంది బాధితులు ఎవరైతే ఉన్నారో హైడ్రా బాధితులు కానీ అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ తమ వినతులు అయితే ఇక్కడికి చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలకైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కూడా వీళ్ళందరికీ ఒక స్పష్టమైన హామీ, ఒక భరోసా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బాధితులందరికీ తామంతా అండగా ఉంటాము, ఖచ్చితంగా దీనిపైన ఎంత దూరమైనా వెళ్తాము, కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో ఎంతైనా పోరాడతామని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే వీళ్ళందరికీ భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికోసం సంబంధించి ఇప్పుడు హైడ్రా కానీ అలాగే మూసి బాధితులు వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్లు జిరాక్స్లు అవన్నీ తీసుకొని లీగల్గా ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకసారి మనం ఈ విజువల్స్లో చూద్దాం. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా చాలామంది బహదూర్పుర అలాగే కార్వాన్ రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఈ మూసీ నది ఏదైతే ఉంటుందో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వీళ్ళంతా కూడా ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ దగ్గర నుంచి లీగల్ సెల్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ సభ్యులు కూడా వీళ్ళ దగ్గర నుంచి సంబంధిత సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ సభ్యులు అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇవన్నీ రిక్వెస్ట్ అయితే ఈ ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నారు. అసలు దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, బాధితులకు ఏ విధంగా అండగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి ఉన్నారు, అడ్వకేట్ మేడం. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు మీ దగ్గరికి ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి ఎవరు వస్తున్నారు, ఏంటి వాళ్ళ ప్రధానంగా వాళ్ళు రైజ్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఎవరికి కూడా డెమాలిషన్ నోటీసులు ఇవ్వలేదు, కానీ మార్క్ చేసి వెళ్ళారు, అంటే వాళ్ళ వెనక లైన్స్ కానీ అట్లా. సో మోస్ట్లీ ఏంటంటే వాళ్ళది ఏదైతే లేటెస్ట్ మ్యాప్ ప్రకారము డీవియేట్ అయ్యి ఇంతకుముందు కూడా ఎప్పుడైతే చేసిండో అసలు వీళ్ళ ఇల్లులు ఎఫెక్ట్ కాలేదు. బట్ ఇప్పుడు కొత్తది ఏదైతే జరుగుతుందో కొత్త దాని ప్రకారము డీవియేషన్ అయింది. సో వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు చాదరగట్లో చూసుకోండి, అట్లాంటి ప్లేసెస్లో అన్నెసెసరీ వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్ వచ్చి వాళ్ళకి అక్కడ డెమాలిషన్స్ కొన్ని జరిగాయి. సో కొంతమంది కీజ్ ఇచ్చిన వాళ్ళకి చేశారు, కీజ్ ఇయ్యని వాళ్ళకి కూడా చేశారని నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా మాకు గంధంగూడ ఆ ఏరియా, లంగర్ హౌస్ ప్లస్ అత్తాపూర్, ఇంకా కిషన్ బాగ్, సో ఇక్కడ నుంచి ఇంకా చాదర్ఘట్, ఈ ప్లేసెస్ అన్నిటి నుంచి వచ్చాయి. చైతన్యపురి ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము, భరత్ నగర్ వాళ్ళు వచ్చారు. సో ఈ ఇష్యూస్ అన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ టీమ్ వైజ్ కాలనీ వైజ్ మేము వాళ్ళ దగ్గర నుంచి మొత్తం టైటిల్ డాక్యుమెంట్స్ తీసుకొని హైకోర్టులో వేయడానికి ఇది చేస్తున్నాము. అయితే మేడం, వీళ్ళందరి దగ్గర కూడా చూసుకుంటే అన్ని పర్టికులర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు కూడా ఈ హైడ్రా కానీ మూసి బాధితులు కానీ వీళ్ళందరినీ కోల్చడం అంటే సబబ్ అంటారా? ఇది కోర్టులోకి వెళ్తే నిలబడుతుంది అంటారా? ఏంటి అసలు యాక్చువల్గా ఇది ఏదైతే హైడ్రా చేస్తుందో వీళ్ళందరికీ చూస్తే కూడా ఇంతమందిలో కొంతమంది అసలు నోటరీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ నోటరీ డాక్యుమెంట్లో మీరు చూస్తే సబ్సిక్వెంట్లీ వాళ్ళ పేర్ల మీద మున్సిపల్ ట్యాక్స్ ఉంది, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, కరెంట్ బిల్స్ కడుతున్నారు, నల్ల బిల్లులు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పాత బిల్స్ 20-30 ఏళ్ళ కరెంట్ బిల్స్ కూడా, మున్సిపల్ ట్యాక్స్ బిల్స్ కూడా తెచ్చిస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ సర్ప్రైజింగ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఏంటి అంటే అప్రూవ్డ్, అంతే కదా, సేమ్ డిపార్ట్మెంట్ ఇది. ప్రతి ఒక్కరికి 20-30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే నిరాశ్రయం అయిపోతామనే భయం ఒకటి. సో వాళ్ళది పర్టికులర్గా చూస్తే ఎవ్రీథింగ్ ఏదో ఒక్క సింగిల్ డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ది లేదు అనడానికి లేదు. సో ప్రతి దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఈ అత్తాపూర్ కానీ రాజేంద్రనగర్ సైడ్ హైదర్షా కోర్టు వాళ్ళు కూడా వచ్చారు. సో ఆ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఏంటి అంటే పర్టికులర్గా అక్కడ వాళ్ళందరికీ లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఒక్కొక్కరు ఆల్మోస్ట్ ఇంతమందిలో 90% పీపుల్ లోన్స్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ SBI, LIC, HDFC ఈ లోన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ అన్నీ మార్టిగేజ్ అయ్యి ఉన్నాయి. సో ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగితే వాళ్ళ లోన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ కాదు, వాళ్ళ లోన్లు కట్టుకుంటూ ఉండాలి. ప్లస్ ఏదైతే ఈ అప్రూవల్స్ ఎవరైతే ఇచ్చారో, పర్మిషన్స్ ఇచ్చారో గవర్నమెంట్ అథారిటీసే కదా.
సో అట్లాంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా డెమాలిషన్స్ చేస్తారని అందరూ భయభ్రాంతులకు గురయ్యి సో వాళ్ళు లీగల్ సెల్కి అప్రోచ్ అవుతున్నారు. మేడం చట్టపరంగా చెప్పండి, దీనికి చట్టబద్ధత లేదని చెప్పి కూడా హైకోర్టు ఒక 2 రోజుల కిందట హైడ్రా మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే గవర్నర్ దీనికి ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. ఇక హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది అంటున్నారు. నిజంగా ఇప్పుడు మీరు లీగల్గా ఫైట్ చేయబోతున్నారు, మరి దీనికి ఏమన్నా బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? తప్పకుండా మేమైతే బ్రేక్ పడుతుంది హైడ్రా దూకుడికనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని వేల లక్షల మంది నిరాశ్రులు అవ్వడం అయితే ఎవరికి కూడా ఇది అవ్వదు. వాళ్ళ జీవితాలు విధ్వంసం చేసి ఒకవేళ ఏదైనా బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది అయితే అది సబబు కాదు. సో మేము కంప్లీట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇంతమందికి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, వాళ్ళకి న్యాయం జరగాలనే మా పోరాటము. సో ఆల్రెడీ మీరు చూసారు మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మిగతా లీడర్స్ హరీష్ రావు గారు, సో అందరూ కూడా చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఇది ఏముందో వాళ్ళకి ఏదైతే బాధలో ఉన్నారో ఈ హైడ్రా గురించి ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏదైతే ఉందో మేము పనిచేస్తామని. సో అదేవిధంగా మా నాయకులని అనుసరించి మేము ఇవన్నీ రెడీ చేస్తున్నాము హైకోర్టులో వేయడానికి. ఇప్పటివరకు మీ దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ హైడ్రా బాధితులు ఉన్నారా, మూసీ బాధితులు ఉన్నారా? ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్గా చెప్పారు, మూసీ మా పరిధిలో లేదు, అసలు మూసీని మేము అంటే ఆ కూల్చివేతలు మా పరిధిలో లేవు, మేము చేయట్లేదు, కేవలం హైడ్రా మా పరిధి మాత్రం ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం కానీ లేదంటే నాలాలు చెరువులు ఇవి మాత్రమే అని చెప్తున్నారు. మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అసలు ఎవరు ఎక్కువ ఉన్నారు ఏంటి అసలు? ఇప్పుడు వరకు మేము ఈ 2 డేస్లో అయితే తీసుకున్న ఎంత మూసీ బాధితులే, మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఏదైతే అన్నారో సో ఆ బాధితులకి సంబంధించిన కేసులే ఇవన్నీ. అన్న భరత్ అన్న వచ్చి ఒక్క నిమిషం యాభై చేయడాలో భయ్యా యా సో ఏదైతే ఉందో మూసీ బాధితులే వీళ్ళందరూ మూసీ బాధితులు. సో భయభ్రాంతులై ఉన్నారు ఈ మూసీ బ్యూటిఫికేషన్ కోసము. వాళ్ళు ఎక్కడ ఇల్లులు కోల్పోతారనే వాళ్ళ బాధలో. సో వాళ్ళందరూ ఏదైతే ఉందో వాళ్ళ పర్టికులర్ అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ మీరు మంచి కాలనీస్ తీసుకుంటే ఆల్ ఆర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉన్నాయి. సో దే ఆర్ రియల్లీ ఎంటైటిల్ ఫర్ ది రిలీఫ్. చివరిగా చెప్పండి, ఇక్కడికి వచ్చే బాధితులకు మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు ఏంటి అసలు? పార్టీ తరఫున కానీ లేదంటే చట్టపరంగా కూడా మీకు అందరికీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా అందరూ లీడర్లు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క లీడరు ప్లస్ మా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏదైతే ఉందో మీ అందరితో ఉంది. తప్పకుండా మీకు అందరికీ న్యాయం చేయడానికి అని చెప్పి మేమందరం ఇక్కడే ఎల్లవెల్లా పనిచేస్తున్నాము. మీకోసం మేము తప్పకుండా ఫైట్ చేస్తాం. ఇది బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు మేడం లలితారెడ్డి చెప్తుంది. అయితే ఇక్కడకు అనేక ప్రాంతాల నుంచి కూడా బాధితులు అయితే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది మూసీ బాధితులు అయితే వస్తున్నారు. మూసీ బాధితులు కూడా వీళ్ళంతా కూడా అంటే ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఏమి జరగకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది అధికారులు వచ్చి ఇళ్ళకి వచ్చి అంటే కొలతలు తీసుకోవడం, వాళ్ళందరినీ ఇల్లు కూల్చేస్తామని చెప్పడం, ఇట్లాంటివన్నీ చేయడంతో వీళ్ళంతా కూడా అంటే ఇప్పటికే హైడ్రా బాధితులు మనం చూసాము. చాలామంది గూడు కోల్పోయి వాళ్ళంతా రోడ్డు పడిన పరిస్థితి ఉంది. తమకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి కూడా చాలామంది ఆందోళన చెందుతూ కూడా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ భవన్లో ఈ ప్రత్యేకమైన లీగల్ సెల్ ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళంతా తమ సమస్యలు అయితే వినవిస్తున్నారు. పర్టికులర్గా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడైతే ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా లీగల్ సెల్ ద్వారా అంటే ముఖ్యంగా ఈ లీగల్ సెల్ ఏదైతే ఉందో ఈ లీగల్ సెల్ ద్వారా బాధితుల అందరి ఫిర్యాదులు అవన్నీ స్వీకరించి అటు హైకోర్టులో అయినా అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.